guys, welcome back to my channel Darshini Diaries. 2 months తర్వాత హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దర్శిని డైరీస్ అంటే చాలా కొత్తగా అండ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. నేను 2 months నుంచి వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేయట్లేను, లాంగ్ వీడియోస్. అప్పుడప్పుడు మధ్యలో షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. డ్యూ టు సమ్ రీజన్స్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేను, బట్ ఇప్పటి నుంచి అయితే యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. మేము యాదగిరిగుట్టలోనే ఉంటాం కాబట్టి ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి కళ్యాణం చూడడానికైతే వెళ్తాము. సో ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి అయితే ఇప్పుడే ఒక లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మేము యాదగిరిగుట్ట బస్ స్టాండ్కి వెళ్ళి ఫ్రీ బస్ సర్వీస్ తీసుకొని యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్టలో చాలా ఘనంగా జరిపిస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజులు కూడా టెంపుల్ని మొత్తం కూడా కలర్ఫుల్ లైట్స్తో అందంగా డెకరేట్ అయితే చేస్తారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎవ్రీ ఇయర్ ఉండేలాగానే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, యాదగిరిగుట్టలో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఊర్లలో ఉండేవాళ్ళు, హైదరాబాద్ నుండి విఐపీస్, వివిఐపీస్ ఇలా చాలామంది అయితే కళ్యాణాన్ని చూడడానికి వస్తారు. కళ్యాణం జరిగిన రోజు అరౌండ్ 8 o'clock కల్లా టెంపుల్కి రీచ్ అయిపోయి బస్ దిగి ఇంకా కళ్యాణం జరిగే ప్లేస్కి అయితే వెళ్ళాము. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, మేము వెళ్ళే టైం వరకు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఇక్కడ ఎలా ఉంటుందంటే జనరల్ కేటగిరీ, విఐపీ సెక్షన్, వివిఐపీ సెక్షన్ అని ఉంటుంది. కొంచెం ముందు వస్తే ముందు కూర్చొని కళ్యాణం చూడొచ్చు అని చాలామంది ముందు వస్తారు. మా దగ్గర విఐపీ పాస్ ఉంది కాబట్టి మేమైతే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయాము. మీరు ఒకవేళ స్వామివారి కళ్యాణం చూడాలి అనుకుంటే మాత్రం వీడియో అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే స్వామివారి కళ్యాణం జరిగిన రోజు ఎవరైతే దగ్గరుండి చూడలేకపోయారో, అలాగే టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు చూడని వాళ్ళు నా ఛానల్లో నా వీడియో ద్వారా చూస్తారు. ఈ వీడియో చూసే వ్యూవర్స్ ఎవరైనా సరే మార్చి 8th రోజు కళ్యాణం జరిగింది యాదగిరిగుట్టలో. ఎవరైనా వచ్చి దేవుడి కళ్యాణం టెంపుల్ దగ్గర నుండి చూసారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మేము వచ్చి కూర్చున్న కాసేపటికే స్వామివారిని మండపానికి అయితే తీసుకొని వస్తున్నారు. విన్నారు కదా వీడియోలో, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి గోవింద గోవింద అనుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వారిని మరియు ఆండాలమ్మ వారిని తూర్పు ద్వారం నుండి కళ్యాణ మండపానికి చాలా ఘనంగా స్వాగతం చెప్తూ తీసుకొని వస్తున్నారు. నేను అక్కడ దగ్గరుండి లైవ్లో ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా. వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు. అందరూ గోవింద గోవింద అంటూ జపం చేస్తూ దేవుడికి బ్యాండ్ బాజంత్రీలు, ఫ్లవర్స్ చల్లుకుంటూ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈ ఒరిజినల్ ఆడియోతో ఈ వీడియో చూడాలి అనుకుంటే డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అక్కడ నేను ఒరిజినల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఎందుకు యాడ్ చేయట్లేను అంటే కాపీరైట్ ఇష్యూ వల్ల యాడ్ చేయట్లేను. హోప్ యూ అండర్స్టాండ్. స్వామివారిని తీసుకొని వస్తున్నారు అనగానే అందరూ నిల్చొని దేవుడికి అయితే దండం పెట్టుకొని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటారు దేవుని దర్శనం చేసుకున్న తర్వాత. అలా స్వామివారిని ఇంకా ఆండాలమ్మ వారిని కళ్యాణ మండపానికి తీసుకొని వచ్చిన తర్వాత కర్టన్స్ అయితే వేస్తారు. ఇంకా కర్టన్స్ వెనకాల ఏం చేస్తారో అనేది మనకి తెలియదు. నాకు తెలిసి కొంచెం ఏదైనా అలంకరణ, ఇంకేమైనా రిచువల్స్ చేయాల్సి ఉంటే చేస్తారేమో. అదంతా అయిపోయిన తర్వాత కర్టన్ అయితే తీసేస్తారు. నార్మల్గా కళ్యాణం అంటే ఏంటి అంటే పెళ్ళి, దేవుడిది దేవతది. ఎవ్రీ ఇయర్ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలని యాదగిరిగుట్టలో చేసి దేవుడి కళ్యాణము, ఎదుర్కోలు, రథోత్సవం ఇలా అన్ని కార్యక్రమాలు అయితే జరుపుతూ ఉంటారు. సో అందులో భాగంగానే మార్చి 8th రోజు యాదగిరిగుట్టలో కళ్యాణం అయితే జరిపించారు. ఇంకా కళ్యాణం ఆ కర్టన్స్ దింపి స్టార్ట్ అయ్యే ముందు కొంచెం టైం ఉంటే కొన్ని వీడియోస్, పిక్చర్స్ అయితే తీసుకుంటున్నాము. ఒకవేళ మీరు ఎవరైనా యాదగిరిగుట్టకు వస్తే మాత్రం పక్కా నైట్ టైంలో వచ్చుంటే పిక్చర్స్ దిగండి. టెంపుల్ దగ్గర చాలా బాగా వస్తాయి. ఇంకా మొత్తానికైతే కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది.
అలా వేద మంత్రాల మధ్యలో ఇంకా స్వామివారి కళ్యాణం చూడడానికి వచ్చిన వేల మంది భక్తుల మధ్యలో స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా జరిపిస్తారు. వేల సంఖ్యలో స్వామివారి భక్తులైతే వచ్చారు కళ్యాణం చూడడానికి. ఒకవేళ మీరు ఇంతవరకు లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం చూడకపోయింటే మాత్రం పక్కా రావడానికి ట్రై చేయండి. ఒక్కసారి వచ్చి కళ్యాణాన్ని మీరు స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూస్తే మాత్రం మళ్ళీ ఈ కళ్యాణానికి రావడానికి అయితే మీకే ఇష్టం అనిపిస్తుంది. అంత బాగుంటుంది. ట్రస్ట్ మీ ఆన్ దిస్. మేము చిన్న ఉన్నప్పటి నుంచి యాదగిరిగుట్టలోనే ఉండి అక్కడే పెరిగాం కాబట్టి ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ కళ్యాణానికి అయితే వచ్చి చూస్తాము. ఇంతవరకు మీరు వీడియో చూసారు కదా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీలాగా ఎవరైనా సరే ఈ వీడియో చూడాలి అని మీరు అనుకుంటే మాత్రం వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ కొంచెం వీడియోకి రీచ్ వస్తుంది. ఇప్పుడు కళ్యాణంలో భాగంగా ఏం జరుగుతుంది అంటే స్వామివారికి పట్టు వస్త్రాలు, నగలు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మరియు కలెక్టర్ శ్రీ హనుమంతరావు గారు అయితే సమర్పించుకుంటున్నారు. మనకి మండపానికి వెళ్ళి ఇంకా నగలు ఇంకా పట్టు వస్త్రాలు కూడా ఇచ్చిన తర్వాత అక్కడ కళ్యాణం జరిపించే అర్చకులు అందరూ కూడా స్వామివారికి ఇంకా అండలమ్మ వారికి ఆ పట్టు వస్త్రాలు అయితే ధరింపజేస్తారు. మనకి పెళ్ళిలో కూడా పెళ్లి బట్టలు పెట్టిన తర్వాత జీలకర్ర బెల్లం అదంతా ఉంటుంది కదా, అదంతా కూడా యాస్టిస్ ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ దేవుళ్ళ పెళ్ళి మనం చూడడం అయితే ఇట్లా అదృష్టంగా భావిస్తున్నాను నేను. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా వీడియోలో జీలకర్ర బెల్లం కూడా అది కూడా అయిపోయింది. జీలకర్ర బెల్లం పెట్టారంటే ఇంకా సగం పెళ్ళి అయిపోయినట్టే. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కాసేపటికి మాంగళ్య ధారణ కూడా కార్యక్రమం అనేది జరిగిపోయింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత తలంబ్రాలు పోసుకోవడం అయితే ఉంటుంది. తాళిగట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత తలంబ్రాలు పోసేది అయితే అవుతూ ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత స్వామివారిని దేవతని పక్కన కూర్చోబెట్టి కాసేపటి తర్వాత స్వామివారిని తిరువీధులలో అంటే గుడి చుట్టూ ఊరేగిస్తూ తూర్పు ద్వారం నుండి మళ్ళీ స్వామివారిని లోపలికైతే తీసుకొని వెళ్తారు. అంటే మన దగ్గర పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత బ్యాండ్ అదంతా కొట్టుకుంటూ మనం భారత్ తీస్తాం కదా, సో ఇక్కడ కూడా దేవుడికి సేమ్ అలాగే అనమాట. అది కూడా నేను మొత్తం ఇంక్లూడ్ చేశాను. అదంతా చూడాలనుకుంటే వీడియో అస్సలు స్కిప్ చేయకండి. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. నేను ఆల్రెడీ చెప్పిన కదా కళ్యాణం చూడడానికి చాలామంది చాలా ఊర్ల నుంచి వస్తారని. మనకి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా చాలామంది కలుస్తారు. అట్లా నేను ఈ బుడ్డోని అయితే ఆ రోజు చూసిన ఫస్ట్ టైం ఎత్తుకున్నా నేను. ఫైనల్గా పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని స్వామివారిని పక్కన కూర్చోబెట్టిన తర్వాత అడ్డుతెర తొలగించి ఇంకా భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు. ఇంకా ఫైర్ క్రాకర్స్ అవన్నీ కూడా కాలుస్తారు. ఇదే ఫైనల్ ఘట్టం. ఇది ఇంకా ఇదైతే పెళ్ళి అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఇంకా ఈ టైం అయ్యేలోపు 11:30 అట్లా అయింది. ఇంకా భక్తులందరూ వచ్చిన వాళ్ళు ఇంకా కళ్యాణం తాళి కట్టడము తలంబ్రాలు అయిపోయిన వెంటనే చాలామంది అయితే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతుంటారు లేట్ నైట్ అయిపోయిందని. మేమైతే ఫైనల్గా దేవుణ్ణి తిరువీధులలో ఊరేగింపు అయ్యేంత వరకు కూడా ఉండి చూసి అయితే వెళ్తాము.
అమ్మవారిని స్వామివారిని పక్కపక్కన దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మండపం నుండి కిందకి దింపి ఊరేగింపుకి అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఊరేగింపు కూడా చాలా బాగుంటుంది. పెళ్ళి అదంతా కూడా ఒక ఎత్తు అయితే ఈ ఊరేగింపు అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో మీకు ఎంతమంది ముందుకు వచ్చేసారో. తలంబ్రాల సెక్షన్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా విఐపి సెక్షన్ వివిఐపి సెక్షన్ అంటూ ఏమీ ఉండదు. ఊరేగింపుకి అందరు స్వామివారిని దగ్గరకు వచ్చి చూడాలి అని అనుకుంటారు కాబట్టి దగ్గరకు వచ్చి భక్తులందరూ కూడా దేవుని దర్శనం చేసుకుంటారు. మనం ఇంత దగ్గర నుండి ఎప్పుడు కూడా స్వామివారిని చూడలేం కదా, దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఇంకా అందరూ వచ్చి దగ్గరకు వచ్చి పిక్చర్స్ వీడియోస్ ఇంకా ముట్టుకొని మొక్కుకోవాలని కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. మనకి పెళ్ళి అయిపోయిన తర్వాత భారత్లో ఎట్లుంటుంది అనమాట, బ్యాండ్ బాజంత్రులు ఫైర్ క్రాకర్స్ అన్నీ సేమ్ ఇక్కడ కూడా అట్లనే. ఇంకా మేము కూడా అయితే దేవుడితో ఒక ఫోటో అన్న వీడియో అన్న తీసుకుందామని ట్రై చేస్తున్నాము. ఇక్కడ ఎలా ఉంటుందంటే స్వామివారిని తిరువీధులలో అంటే గుడి చుట్టూ ఊరేగింపు స్టార్ట్ చేస్తారు కదా, సో అదంతా ప్లేస్ కూడా ఫాస్ట్గా మళ్ళీ ఒకసారి ఊడ్చి క్లీన్ చేసి వాటర్ అంతా కొడతారు. ఇంకా ఇలా అందరూ కూడా భజంత్రీలతోని స్వామివారికి అయితే ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తున్నారు. మీరు కూడా అందరు ఈ వీడియోలో స్వామివారిని మనస్ఫూర్తిగా చూసి దర్శనం అయితే చేసుకోండి. గోవింద గోవింద అని మీరు కూడా మనసులో అయితే అనుకోండి. సో స్వామివారిని ఇంత దగ్గర నుండి చూసి ఆ పల్లకిని టచ్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ ఇంకా స్వామివారిని మండపం నుండి కిందకి దింపి ఊరేగింపుకి స్టార్ట్ చేయగానే మండపానికి అయితే అందరు జనాలు వెళ్ళిపోతారు వీడియోలో చూస్తున్నట్టు. ఇంకా అక్కడ స్వామివారికి తలంబ్రాలలో ముత్యాలు అవన్నీ కూడా కలిపి తలంబ్రాలు పోస్తారు కదా, సో చాలామంది ఏంటంటే ముత్యాల కోసము తలంబ్రాల బియ్యం కోసము ఇంకా స్వామివారి మండపానికి కట్టిన పువ్వుల కోసం అయితే ఇలా చాలామంది వెళ్ళి అవన్నీ కూడా ఇంటికి తీసుకొని వెళ్తారు. అదొక హ్యాపీనెస్ అంతే. సో స్టేజ్ దగ్గరికి వచ్చి ఇట్లుంటుంది. ఇంకా అందరైతే వెళ్ళిపోయారు కాబట్టి ఎవరైతే వెనకాల జనాలు అయితే మనకు కనిపించట్లేరు, ఎందుకంటే ఆల్మోస్ట్ కళ్యాణం అయిపోయింది. స్వామివారిని ఊరేగింపు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము కూడా అక్కడ కొద్దిసేపు కూర్చొని అదంతా ఇంకా ప్రశాంతంగా దగ్గరకు వచ్చి కూర్చొని మండపం డిజైన్ సెట్ కూడా నాకు చాలా నచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా బాగుంది అండ్ ఈ ఇయర్ కూడా బాగుంది. ఇంకా మొత్తానికైతే మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. కళ్యాణము అయ్యే ముందు చూపించాను, అయిపోయిన తర్వాత కూడా సిచ్యువేషన్ అనేది ఇట్లా ఉంటుంది. సో జనాలందరూ మెల్లమెల్లగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. మేము కూడా వచ్చాం కదా 8 o'clock ఆ టైంకి, ఇంటికైతే 1:30కి అట్లా అయ్యింది రిటర్న్ వెళ్ళే టైంకి. రీసెంట్గా ఇక్కడ బంగారు పూతతోని గోపురం కూడా ఓపెన్ చేశారు. అదే మీకు ఇప్పుడు అందరికీ చూపిస్తున్నాను. చాలా బాగుంది అది చూడ్డానికి కూడా. వీడియోలో చూపిస్తున్న బంగారు విమాన రాజగోపురం రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చి ఓపెన్ చేశారు. ఇండియాలో ఇంత పెద్దది ఎక్కడా కూడా లేదు. తిరుపతిలో ఉన్న రాజగోపురం కూడా 33 అడుగుల ఎత్తే, కానీ ఇది మాత్రం 50 అడుగుల ఎత్తు, చుట్టూ 10,000 అడుగుల వెడల్పుతోనైతే ఉంటుంది. మొత్తం 65 కేజీల బంగారాన్ని కరిగించి ఇంత పెద్ద స్వర్ణ గోపురం అయితే చేశారు. చుట్టూ కృష్ణశిలతో చేసిన గోపురాలు, మధ్యలో స్వర్ణ గోపురం అయితే చూడడానికి కూడా చాలా బాగుంది. సో మొత్తానికి అది కూడా చూసేసుకొని ఇంకా కిందికి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ రథోత్సవం వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.